అందరికీ నమస్కారం. తెలంగాణలో పచ్చ మీడియాపై యుద్ధం మొదలైందా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒక పార్టీ కాదు, 2 పార్టీలు కాదు. తీవ్ర మాటల తూటాలు పేలుస్తున్నారు తెలంగాణలోని నాయకులు, మేధావులు, కళాకారులు, కవులు. నిస్సిగ్గుగా జర్నలిజం ముసుగులో బ్రోకరిజం చేస్తున్న పనికి మాలిన వెధవల తాట తీస్తామని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నారు. ముందుగా కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి గారు మాట్లాడతారు, ఒక్కసారి వినండి. ఇప్పుడు ఏబిఎన్ ఛానల్ ఎవరు సపోర్ట్ చేస్తుంది? కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే జాగ్రత్త ఉంటే మంచిది, లేకపోతే మర్యాద దక్కదు. చూపించడం అనుకో, ఛానల్ ఉండదు, పేపర్ ఉండదు. మళ్ళీ కూడా చెప్తున్నా సోదర ఏబిఎన్ రాధాకృష్ణ గారికి చెప్పు, తెలంగాణలో నిజమైన ఉద్యమకారులు, నిజాయితీ పరులు ఎంతో మంది ఉన్నారు. ఇతర పార్టీ నుంచి వచ్చిన ఎంతో మంది వ్యక్తులు ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చు. అంత మాత్రాన నిజాయితీకి నిలుటద్దంలాగా ఉద్యమంలో పార్లమెంట్లో పోరాటం చేసి కొట్లాడిన వ్యక్తులం అసలైన కాంగ్రెస్ పార్టీ రక్తం మాది. మాలాంటి వ్యక్తులని కించపరిచే విధంగా, మాలాంటి వ్యక్తులను మా క్యారెక్టర్ని దెబ్బతీసే విధంగా కథనాలు వస్తే మాత్రం బాగుండదు అని చెప్పి హెచ్చరిస్తున్నాను. మీడియా అంటే నాకు గౌరవం ఉంది, జర్నలిస్ట్ అంటే గౌరవం ఉంది. కానీ మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకుల్ని కించపరిచే విధంగా, మా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఏదైనా ఆంధ్ర మీడియా ఛానళ్ళు వాళ్ళ మీడియా ముసుగులో మమ్మల్ని బలహీనపరిచే విధంగా ప్రయత్నం చేస్తే మాత్రం మంచిది కాదు అని ఎవరికి చెప్తున్నా అంటే, ఎవరైతే చేస్తారో అందరికి చెప్పట్లేదు. అందరు మీడియా వాళ్ళు చెడ్డ వాళ్ళు అంటలేము, కానీ ఎవరెవరు చేస్తుండ్రు, కొందరు వ్యక్తుల గురించి పనిచేస్తారు వాళ్ళు. కొందరు వ్యక్తుల్ని బలంగా తయారు చేసేందుకు నిజాయితీ పరులైన నాలాంటి వ్యక్తులను కూడా బలహీనపరిచే విధంగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని మన ఏబిఎన్ ఛానల్ స్టోరీ చూసిన తర్వాత నాకు అర్థమైంది. అందుకని చెప్తున్నా, చాలా కేర్ఫుల్గా ఉండండి. అలాంటి ఛానళ్ళు మాకు కావాలంటే 100 ఛానల్ పెట్టగలిగే శక్తి మాకుంది. ఏబిఎన్ కాదు, ఏబిఎన్ లాంటి ఛానళ్ళు, ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లు కావాలంటే 100 పెడతాం. మేము వాళ్ళ మీద డిపెండెంట్ లేవు. తెలంగాణ కొట్లాడి సాధించుకున్నాం. ఇంకా ఆంధ్ర మీడియా మీద డిపెండ్ అయ్యి తెలంగాణ రాజకీయ నాయకులు ఎవరు పనిచేయట్లేదు. ఎవరిని బలవంతులు చేయడానికి మాలాంటి వాళ్ళని బలహీనపరుస్తున్నారో మన కథనం చూస్తే తెలుస్తుంది అని చెప్పేసి మాట్లాడతారు. ఇంకా ముసుగులో గుద్దులాటలు ఎందుకులండి. ఇంకా అసలు రేవంత్ రెడ్డి కోసం, చంద్రబాబు కోసం పనిచేస్తుంది ఏబిఎన్. దానికి ప్రతిఫలంగా ఎక్కడో ఒక పెద్ద బిల్డింగ్ కడుతున్నాడు. హైదరాబాద్లో అద్దాల మేడ కట్టుకుంటున్నాడు ఏబిఎన్. అసలు వాళ్ళ ఛానల్కి, వాళ్ళ పేపర్కి ఎక్కడ లాభాలు రావండి. కానీ ఎలా అద్దాల మేడలు కట్టుకుంటున్నారో మీరు ఊహించుకోవచ్చు. అదేం పెద్ద నీతివంతమైన ఛానల్ కాదు, మంచి వార్తలు రాసే పేపరు కాదు. అంతా బొగడా వార్తలు, అంతా సంకలనాకి వార్తలు రాసే పత్రికలు. వీళ్ళను కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత ప్రజలపైన ఉందండి. తెలంగాణ ప్రజలు ఇంకా ఎట్లా వీళ్ళను భరిస్తున్నారో నాకు అర్థం కాదు. నిజంగా అండి. అంటే ఇప్పుడు అందరం సంతోషంగా ఉండాలి, మనది భారతదేశము, మనం సామరస్యంగా ఉండాలి, మనం ఎక్కడైనా నివసించవచ్చు, ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చు. నేను దాన్ని కాదనను, ఎందుకంటే అది మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ ఈ మహాన్యూస్ వంశీ వాళ్ళు ఎట్లా అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు రాజకీయ నాయకులు లేకపోతే వాళ్ళ వ్యక్తిగత విషయాల మీద డిబేట్లు పెట్టి గంటలు పెట్టి ఆ బెడ్రూమ్లో ఏం చేసినాడు, ఈడ నడుము పట్టుకున్నాడు, గిల్లినాడు, అక్కడ ఇంకోటి చేసుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, కౌగులించుకున్నాడు, వాళ్ళ ఇద్దరి మధ్యలో రంకు నడుస్తుంది అని చెప్పేసి ఒక మాజీ మంత్రి గురించి మహాన్యూస్ వాడు రాస్తుంటే తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయడం కాదా అండి? ఒకటి ఇక్కడ నేను వెరీ సీరియస్గా చెప్తానండి. అసలు వ్యక్తిగత విషయాల జోలికి ఎందుకు వెళ్ళాలి? వీళ్లకు ఆ కొంపలో ఏం జరుగుతుంది, ఈ కొంపలో ఏం జరుగుతుంది అన్న తప్పితే వేరే ఏ యావ లేదండి ఈ పత్రికలకు, దీనికి. ఎందుకంటే దాన్ని మళ్ళీ సెన్సేషనిజం అని చెప్పేసి ప్రజలకు రుద్ది, ఓహో ఇదేనా సెన్సేషనిజం అనుకునే విధంగా వాళ్ళు ప్రజల్ని తయారు చేస్తున్నారు. దేనికోసం తయారు చేస్తారు? మీ మీద ప్రేమతోనా? మీ మీద ప్రేమతో అయితే ఒక్క సెకండ్ కూడా అటువంటి వార్తలు రాయరు. వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలి ధనాపేక్షతో. పైగా రెండోది, ఎవడు డబ్బిస్తే వాడికి జాకీలు పెట్టడం, బాకాలు ఊదడం, వాళ్ళ ప్రాపకం కోసం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. వార్త జెన్యున్గా రాయాలి. కానీ నేను ఆ పార్టీకి సపోర్ట్ చేసి వార్త రాస్తా, ఈ పార్టీకి సపోర్ట్ చేసి నేను మ్యాటర్ రాస్తా అంటే ఎంతవరకు సమంజసమండి? 3 ఛానళ్ళు
లేకపోతే 4 ఛానళ్ళు ఈటీవీ, ఏబిఎన్, టీవీ5, మహా న్యూస్ ఇటువంటి ఛానళ్ళు ఇప్పుడు పైగా యూట్యూబ్ ఛానళ్ళు కనీసము సోషల్ మీడియా స్వచ్ఛందంగా ఉండింది. వాళ్ళు ఇది కరెక్టు, రాంగ్ అని చెప్పే పొజిషన్‌లో సోషల్ మీడియా వచ్చే లోపల ఏం చేశారంటే అక్కడ పీఆర్ టీమ్‌లు స్టార్ట్ అయినాయి. అక్కడ దొంగ ఐడీలు పెట్టుకొని వీళ్ళ వాళ్ళే ఇప్పుడు ఏబిఎనోడికి ఒక 100 అకౌంట్లు ఉంటాయి ఏది ట్విట్టర్‌లో. ఏబిఎన్ గొప్ప 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 అని పొగిడించుకుంటారు పీఆర్ టీమ్‌లు. అక్కడ కూడా మొత్తం నాశనం చేశారు ఆ మీడియాని, అంటే సోషల్ మీడియాని కూడా నాశనం చేస్తున్నారు. ఎవడైనా కానీ ఒక 10,000 మంది సబ్స్క్రైబర్లు వస్తే అరే నీకు డబ్బులు ఇస్తాం, నువ్వేం చెప్పినట్టు విను, నీకు ఉపాధి కల్పిస్తాం. తర్వాత వాడిని నాశనం చేసి వాడి వ్యక్తిత్వాన్ని వాడు నాశనం చేసుకుని, ఈ వ్యక్తిత్వాన్ని ఎందుకు నాశనం చేసుకుంటారంటే ఇప్పుడు స్వతంత్రంగా మనం భావాల్ని చెప్పే మనము ఎవడో డబ్బిస్తే వాడు ఏం చెప్తే అది చెప్పాలా. ఇప్పుడు ఒక న్యూస్ ఛానల్ ఆమె ఉంది, నాకు ఆమె పేరు తెలీదు, తెలంగాణ ఆమె ఎట్లా మాట్లాడుతుందంటే అసలు మొన్న యాక్సిడెంట్ చేస్తే చింతమనేని కాదు, అతను ఎవరు లింగమనేని కొడుకుది కరెక్ట్ అన్నట్టు మాట్లాడుతుంది. ఆ రోజు ఈ బండి సంజయ్ కొడుకుది కరెక్ట్ అన్నట్టు మాట్లాడారు. మా సంక్రాంతి లక్ష్మి కాదు, ఇంకొక ఆమె ఉంది, నాకు పేరు కూడా తెలియదు. అంటే క్లియర్గా తెలిసిపోద్దండి. ఇప్పుడు సంక్రాంతి లక్ష్మి కూడా ఆ రోజు ఏం మాట్లాడింది, బండి సంజయ్ కొడుకు చాలా ఉత్తముడు, మగజాతిని నేను కాపాడుతా, మగజాతికి అన్యాయం జరుగుతుంది అన్నట్టు మాట్లాడింది. ఇంకా ఎంత దరిద్రంగా అమ్ముకోవడమే కదండి, వాళ్ళ క్యారెక్టర్ని అమ్ముకోవడం కదా. ఇదే విషయంపై ఇంకొక బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, వీరు మాజీ ఐపీఎస్ అధికారి. సో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చెప్తున్నది 100% నిజం. ఎవరో బలమైన శక్తి ఉంటే తప్ప తెలంగాణలో కొన్ని ఆంధ్ర ఛానళ్ళు ఇంత బరితెగించవు. తెలంగాణలో వివక్షతో విషం చిమ్ముతున్న ఆంధ్ర న్యూస్ ఛానళ్లకు ప్రధాన రక్షణ కవచాలు రేవంత్, బండి సంజయ్లే. నన్ను, నా పిల్లలను వివక్షతో పబ్లిక్గా అవమానించిన కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు ఇంతవరకు ఆంధ్ర మహా న్యూస్ వంశీని అరెస్టు చేయలేదు. ఎందుకు ఇలా అంటే కింది స్థాయి పోలీసులు సీఎంఓ ఆదేశాలు ఉన్నాయంటున్నారు. నా కేసులో ఫైలును నార్సింగ్ నుండి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు పంపించడానికే 1 నెల రోజులు తీసుకున్నారు. మన సూపర్ తెలంగాణ కాప్స్ నా స్టేట్మెంట్ రికార్డ్ చేయమని నేనే 10 సార్లు అడిగితే కానీ ఎస్ఐ గారిని పంపలేదు. ఒక ఛార్జ్ షీట్ వేయడానికి ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారో అన్నీ రికార్డ్ అవుతున్నాయి. తర్వాత సారీ అంటే కుదరదు మిత్రులారా. సో మహాన్యూస్ వంశీ నా పిల్లల్ని పబ్లిక్గా అవమానించారు, నేను కేసు పెడితే ఇంతవరకు అతిగతి లేదు, ఛార్జ్ షీట్ వేయరు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ప్రవీణ్ కుమార్ గారికి ఒకటే చెప్తున్నా, మాట్లాడితే ఆంధ్ర ఛానల్ అనకండి, వాళ్ళు ఆంధ్ర కాదు తెలంగాణ కాదు, సంకరజాతి మనుషులు. వాళ్ళు మనుషుల్లోకి చేరిక కాదు. మా ఆంధ్రాలో చాలా మంచి వాళ్ళు ఉన్నారు, ఉత్తములు ఉన్నారు, కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, సంఘ సంస్కర్తలు ఉన్నారు, సొసైటీకి మంచి చేయాలని పరితపించే వాళ్ళు మా దగ్గర టన్నులు ఉన్నారు. వాళ్ళు సంకల్నాకే బ్యాచ్. వాళ్ళు మా ఆంధ్ర కాదు, మీ తెలంగాణ కాదు, నా గర్కా నా ఘట్కా, అది ఒక చెత్త బ్యాచ్. వాళ్ళ బతుకులు ఏంటంటే సంకల్నాకి ప్రజల్ని మభ్యపెట్టడానికి, ఇంకా ఇది పర్సనల్ విషయము, ఇది పొలిటికల్ విషయము, ఇది పబ్లిక్లో చెప్పవచ్చు, ఇది చెప్పకూడదన్న జ్ఞానం కూడా లేకుండా కేవలం సంకల్నాకి సెన్సేషనిజం కోసము, డబ్బుల కోసము, ఒక మామూలుగా పచ్చిగా చెప్పాలంటే బ్రోతల్ హౌస్లను నడుపుకున్నట్టు ఆ వీడియో ఛానళ్ళు లేకపోతే ఆ మీడియా ఛానళ్ళు నడుపుకుంటున్నారు. వాళ్ళు మా ఆంధ్ర వాళ్ళు కాదు, మీ తెలంగాణలో వాళ్ళు పుట్టి పెరిగినామంటారు, ఇంకా మీ ఇష్టం, వాళ్ళని తరిమి కొడతారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం. మా ఆంధ్రాకు వద్దు, వాళ్ళు మాకెందుకు దరిద్రం. వాళ్ళు మా ఆంధ్ర వాళ్ళు కాదు, వాళ్ళు హైదరాబాద్లో కూర్చున్నారు, మిమ్మల్ని తిడుతున్నారు, ఇంకంతే. మా ఆంధ్ర వాళ్ళు ఎట్టయితారండి? ఇప్పుడు మహాన్యూస్ వాడు మా ఆంధ్ర వాడు ఎట్టయితాడు? హైదరాబాద్లో కూర్చున్నాడు, మాకొద్దు ఆ దరిద్రాలు మాకెందుకు. ఒకటి పూర్తి కులగజ్జండి, ఇంకా ఓపెన్గా మాట్లాడుకుందాం లేదు, దాంట్లో ఇంకా ముసుగులో ఏముంది, ఇంకా పూర్తి కులగజ్జి, కులపిచ్చి, కుల జాడ్యం. ఇంకా మా వాడే అధికారంలో ఉండాలా, మా వాళ్ళే ఇంకా ఇది నడపాలా. ఎందుకు అంత కులగజ్జి ఎందుకు ఏమో అర్థం కాదు. ఇంకొక విషయం కూడా చెప్తాండి, నాకు తెలిసిన విషయము, అంటే మహాన్యూస్లోనే మనకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు, ఒకరోజు ఈ మహాన్యూస్ వంశీ అంటున్నాడంట, రేపొద్దున కేటీఆర్ వాళ్ళు వస్తే ఏం చేస్తారు, వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడితే అంటే ఏముంది, ప్లేట్ ఫిరాయించుదాం. అప్పుడు కేటీఆర్ని విపరీతంగా పొగుడుతూ మెసేజ్లు పెడదాం. మనం పొగుడుతూ మెసేజ్లు పెడితే కేటీఆర్ వచ్చేసి మనల్ని ఏం అరెస్ట్ చేయడు కదా అని స్వయంగా ఆ మహాన్యూస్ వంశీ అన్నాడంట వాళ్ళ స్టాఫ్తో. సిగ్గా ఎగ్గా అండి. ఇంకా వాళ్ళు మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు సొసైటీలో పెద్ద మనుషులుగా చలామణి అవుతారు మన కర్మకి. ఒకసారి ఆలోచన చేసుకోండి, ఇటువంటి వాళ్ళని మనము ఎంకరేజ్ చేయాలన్నా, వాళ్ళ వీడియోలు వాళ్ళ ఛానళ్ళు చూడడం ఆపేస్తే వాళ్ళే అంతరించిపోతారు. అంతకంటే మనం చేయాల్సిన అవసరమే లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను.